బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ నా అన్వేష్ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇద్దరు పేర్లను ఆయన స్టోరీలో పోస్ట్ చేసుకున్నారు. అందులో విఆర్ రాజా అలాగే క్రాంతి వ్లాగర్ పేర్లు మెన్షన్ చేశారు. అయితే విఆర్ రాజా దీనికి స్పందించారు. యూట్యూబర్స్ అయితే ఇలా దుర్భాషలాడుతూ తక్కువ చూపు చూస్తూ వాళ్ళని అలా తిడుతూ పెడతావా, అదే తెలుగు ప్రముఖులను టాలీవుడ్ ప్రముఖులను అయితే వాళ్ళని నీట్గా చెబుతావా, మమ్మల్ని అయితే బూతులు తిడుతూ మాట్లాడతావా అంటూ కూడా విఆర్ రాజా దీనికి స్పందిస్తూ ఒక వీడియో చేశారు. యూట్యూబర్స్ అంటే నీకు అంత చిన్న చూపా, సెలబ్రిటీస్ అయితే నీట్గా నీతులు చెప్తావా అంటూ కూడా విఆర్ రాజా దీనికి స్పందించారు. అయితే విఆర్ రాజా చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు అంటూ కూడా 6 లక్షల మంది వరకు కూడా ఆయన పైన వీడియో చేయండి అంటూ అన్వేష్ని కోరినట్లుగా కూడా అన్వేష్ వీడియోలో తెలియజేశారు. విఆర్ రాజా చేసేవన్నీ కూడా ఇల్లీగల్ పనులే, అతను కోట్లు సంపాదించింది ఈ ఇల్లీగల్ పనుల ద్వారానే అంటూ కూడా అన్వేష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో దానికి స్పందిస్తూ విఆర్ రాజా మాట్లాడారు. యూట్యూబర్స్ అంటే చిన్న చూప, వాళ్లపైన ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నావు, అలాగే టాలీవుడ్ ప్రముఖులను అయితే నీట్గా నీతులు చెప్తూ వాళ్లతో మాట్లాడతావా, మా గురించి అయితే ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తావు అంటూ కూడా విఆర్ రాజా దానిపైన స్పందిస్తూ వీడియో చేశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అన్వేష్కి బదులుగా విఆర్ రాజా ఇప్పుడు స్పందిస్తూ మరో వీడియో చేశారు కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? బెట్టింగ్ యాప్ కేసులు ఇప్పటికీ కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో యూట్యూబర్లకు ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు మధ్య వారైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోట్ చేస్తున్న ప్రమోటర్ల పైన ఇప్పటికే అన్వేష్ అనేక రకాలుగా కొన్ని ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి యొక్క ఆధారాలతో సహా బయట పెడుతున్న పరిస్థితిని మనం చూసాం. మొదట భయ్యా సన్నీ యాదవ్ తో పాటుగా హర్ష సాయి, ఇటు ఇమ్రాన్ల పైన. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయమే స్టేటస్ పెట్టాడు. విఆర్ రాజాతో పాటుగా మరో వ్యక్తి కూడా, వ్లాగర్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానంటూ ఒక్కొక్కరిగా విడతల వారిగా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే విఆర్ రాజా పైన మరోసారి అన్వేష్ ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. యూట్యూబ్ లోని తన నాన్వేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విఆర్ రాజాకు సంబంధించిన బెట్టింగ్ యాప్ చేస్తూ ₹1,00,000 ఆర్జించాడు. ఆయన దాదాపు 3 సంవత్సరాలుగా ప్రతిరోజు వీడియోలు చేస్తూ ₹1,00,000 ఆర్జించాడు. సబ్స్క్రైబర్లను మోసం చేస్తూ నమ్మిన వారి సబ్స్క్రైబర్ల జీవితాలతో యువతతో చెలగాటమాడుతున్నాడంటూ కొన్ని సంచలన ఆరోపణలు విఆర్ రాజా పైన చేశాడు. ఆయన చేసే ఇల్లీగల్ సంబంధించిన అంశాలను కూడా ఈ వీడియోలో లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. నష్టపోయిన ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విఆర్ రాజా వల్ల ఎంతమంది అయితే నష్టపోయారో ఆ నష్టపోయిన వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆ వీడియోలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే అందరిలాగానే విఆర్ రాజా పైన కూడా కేసు నమోదవుతుంది, ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విఆర్ రాజా గురించి మరికొన్ని సంచలన విషయాలు కూడా నేను త్వరలో బయట పెడతానని చెప్పి ఆయన చెప్పాడు. దాంతో పాటుగా 6 లక్షల మంది తనను బయట పెట్టాలి, విఆర్ రాజాకు సంబంధించిన అంశాలు బెట్టింగ్ యాప్ చేస్తున్నటువంటి వారిని కూడా. ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ అంశంలో అన్వేష్ మొదటి నుండి భయ్యా సన్నీ యాదవ్ నుంచి మొదలుకొని దాదాపు సంవత్సరం క్రితం ముందు నుంచే అన్వేష్ అనేక బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోట్ చేస్తున్న వారిపైన వీడియోలు చేస్తూ వారిని హెచ్చరిస్తూ వస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే తన సబ్స్క్రైబర్స్, లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారందరి బండారం బయట పెట్టాలని చెప్పి కొంతమంది కోరుతున్న నేపథ్యంలోనే ఈ తరహా వీడియోలు చేస్తున్నట్లుగా కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన ఇప్పటికే ఎవరైతే అన్వేష్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్న సందర్భంలో కూడా కొన్ని పరుష పదజాలంతో వారిని దూషిస్తూ వారి కుటుంబ సభ్యులను దూషిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్న నేపథ్యంలోనే కొంత దాన్ని సమర్థించుకుంటున్న పరిస్థితి, సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని ఆరోపణలు అన్వేష్ పైన కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, అయితే విఆర్ రాజా అంటే కేవలం యూట్యూబర్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు అనే దానిపైన విఆర్ రాజా స్పందించారు. మరి అన్వేష్ ఏదైతే ఆరోపిస్తున్నారో అతని ద్వారా చాలా మంది నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిందే లేకపోతే జైలుకి వెళ్ళాలి అని, సో దాని గురించి విఆర్ రాజా ఏమైనా మాట్లాడారా?
ప్రియా, ఖచ్చితంగా మనం చూస్తున్నాం అన్వేష్ పైన కూడా ఇటు యూట్యూబర్లు ఎవరైతే బెట్టింగ్ గా ప్రమోట్ చేస్తున్న వారు కూడా రిటర్న్ గా కౌంటర్ వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు, కొంత స్పందిస్తున్న పరిస్థితి. విఆర్ రాజా కూడా అదే తరహాలు, ఎందుకంటే చిన్న యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు, పెద్ద ఎత్తున వాళ్ళ ఆధారాలు చూపిస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నావు. కానీ టాలీవుడ్ సెలబ్రిటీలు, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల విషయంలో మాత్రం కొంతవరకు మాత్రమే స్పందిస్తున్నావు, వారికి నీతులు చెప్తున్నట్లు ఒక వీడియో. ఎందుకంటే తాజాగా టాలీవుడ్ ప్రముఖుల పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో వారిపైన టార్గెట్ చేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీల పైన కొంతమందిని టార్గెట్ చేస్తూ కొన్ని నీతులు చెప్తూ ఒక వీడియోని విడుదల చేసిన సందర్భంగా విఆర్ రాజా ఆ సందర్భంగానే టాలీవుడ్ హీరోలకు ఒక రకంగా స్పందిస్తున్నావు, యూట్యూబర్లకు ఇటు మిగతా వాళ్ళకు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను ఘాటుగా విమర్శలు చేయడం, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేయడం, వారిని కూడా పరుషపదాలతో అత్యంత దారుణంగా మాట్లాడుతున్నావు. వీళ్ళని మాత్రం ఎందుకు టార్గెట్ చేయడం లేదు అని చెప్పి వాళ్ళు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ విషయం పైన అన్వేష్ ఎలా స్పందిస్తారనేది మనం చూడాలి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది ఇక అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై గత కొంతకాలంగా వీడియోస్ చేస్తూ వాళ్ళపై విరుచుకుపడుతున్నారు. ఆధారాలతో సహా అన్ని బయట పెడుతూ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ పనులే చేస్తున్నారు అంటూ విఆర్ రాజాపై విరుచుకుపడ్డారు అన్వేష్. అలాగే క్రాంతి బ్లాగర్ పైన కూడా ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న వారిలో వీరిద్దరు కూడా నెక్స్ట్ టార్గెట్ అంటూ కూడా అన్వేష్ ఇదివరకే వీడియో చేశారు. అయితే దీనికి స్పందిస్తూ విఆర్ రాజా కేవలం యూట్యూబర్స్ ని చిన్న చూపు చూస్తున్నాం, యూట్యూబర్స్ అంటే నీకు అంత అలుసా, టాలీవుడ్ ప్రముఖులు అయితే వాళ్ళతో నీట్గా నీతులు చెప్తూ మాట్లాడతావా, యూట్యూబర్స్ పైన ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ కూడా స్పందించారు. అయితే విఆర్ రాజా చేసేవన్నీ ఇల్లీగల్ పనులే, ఆయన వల్ల చాలా మంది నష్టపోయారు, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, ఇవ్వకపోతే కనుక జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, రాబోయే రోజుల్లో నేను మరికొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను, మరికొన్ని ఆధారాలు కూడా బయట పెడతాను అంటూ కూడా అన్వేష్ ఇదివరకే వీడియో రిలీజ్ చేశారు. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు ఈ ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పారు. ఎటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు, మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు, భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్లో కొడుకే. క్షమాపణ లేకుండా కసిగా సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఈడు. అయ్యా నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఏమి ఖర్చు పెడుతున్నావు? గూగుల్లో ఒక వీడియో తీసుకు ఒక ఫోటో తీసి చెప్పేదానికి కోట్లలో నిన్ను చూస్తున్నారే, అది చాలదు అని ఇప్పుడు నేను అంటార్టికాకి 10 లక్షలు ఖర్చు పెట్టాను, నువ్వు చేసావు నేను చేశాను, నాకన్నా నిన్నే ఎక్కువ మంది చూశారు. ఆర్కిటెక్ట్కి నాకు 10 లక్షలు ఖర్చు అయింది, నువ్వు చేసావు నేను చేశాను, నిన్నే ఎక్కువ మంది చూశారు. ఇలా చెప్పుకుంటే అమెజాన్ అడవులు అన్ని దేశాల గురించి నువ్వు ఇంట్లో కూర్చొని చెప్తావే, సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చెప్పు? నేను తిరిగి ఖర్చు పెట్టి కోట్లలో ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చు పెట్టి వీడియో తీస్తే ఎవరు చూడరు, తమరు ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తే చూస్తారు. అయినా నేను ఆదరిస్తున్నారు కదా, అది నీ అదృష్టం కదా, మరి అలాంటి అదృష్టాన్ని కాపాడుకోవాలి కదా. అటువంటి నమ్మిన సబ్స్క్రైబర్లను ఎవరైనా మోసం చేస్తారా? అశుద్ధం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? అన్ని మంది నిన్ను ఆదరించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? అయినా సరే ఆశ ఇంకా సరిపోదని రోజు బెట్టింగ్ యాప్ చేస్తారు, రోజు ఏదో ఒకటి బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్ అన్నీ లీగల్ చేయరు. కోట్లలో ఆస్తి సంపాదించారు. సింపుల్ అయ్యా, నువ్వు నష్టాన్ని నువ్వే కలిగించావు కాబట్టి నష్టపరిహారం కూడా నువ్వే చెల్లించాలి. దగ్గర నా దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి దస్తావేజులు ఉన్నాయి. తమరు సబ్స్క్రైబర్లు చేసిన నష్టాము అవన్నీ తమరు తీర్చారు. ఏంటి నేనా 3 కోట్లు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని అడక్కు. తమరు చెప్పింది అంతే, కానీ మన వాళ్ళు బాగా ఆడేసి ఎక్కువ దొబ్బెట్టుకున్నారు. మరి తమరి వల్లే నష్టం జరిగింది కాబట్టి తమరే తీర్చాలి, లేదంటే జైల్లో బొక్కలో కూర్చోవాలి. సేమ్ ఏది, బొక్కలో కూర్చుంటావా నష్టపరిహారం చెల్లిస్తావా అది నువ్వే తీర్చుకో. ఓకే, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నాకు పంపించకండి, నన్ను నరకండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విఆర్ రాజా వారు ఫ్యాక్ట్ చేస్తే చాలు. ఈ సబ్స్క్రైబర్లు చూడు, కింద కమెంట్లు ఎన్ని ఉంటాయి తమ మీద. కసిగా ఉన్నారు. 6 లక్షల మంది వీడియోలు చేయమన్నారు నీ మీద.
6 లక్షల మంది విఆర్ రాజా. ఈ ఎదవ ఎలాంటి వాడంటే అండి, లాస్ట్ ఇయర్ ఎప్పుడు నేను బెట్టింగ్ యాప్లకు వీడియోలు చేసినా కిందన విఆర్ రాజా చూడండి, విఆర్ రాజా ఈ 2 వీడియోల కింద కమెంట్లు చూడండి, విఆర్ రాజా అన్నీ విఆర్ రాజా అంటారు. మరి నువ్వు తెలుసుకోవాలి కదా, నేను ఎప్పుడు నీ మీద ఎప్పుడు చేయలేదు కదా, ఎప్పుడైనా చేశాను. లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా, అరే మనకి అప్పనంగా ఇంత డబ్బు వస్తుందే, ఇది చాలే, మనం నువ్వేం ఖర్చు పెడుతున్నావు చెప్పు. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తావు. ఒక శవం చచ్చిపోయిందంటే ఆత్మ అలా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఆ శవం చుట్టూ తిరుగుతుంటే, కానీ నువ్వు వీడియో చేసేస్తావే. కాకపోతే శవాల మీద కూడా వీడియోలు చేసుకొని బతికి కోట్లు సంపాదించి మళ్ళీ దానికి బెట్టింగ్ యాప్ తగిలిస్తావే. నీ వల్ల ఎవరు రోజు న్యూస్ ఛానల్ చూస్తావు కదా, బెట్టింగ్ యాప్ల వల్ల చేస్తున్నారు వింటుంటావు కదా, ఈ చెవితో వింటుంటావు కదా, నీ బ్రెయిన్లో ఏం చెప్తుంటుంది? నువ్వు చెప్పింది చిన్న చితక కరియాపాకు ఛానల్ కాదు, ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషనల్ అంటే 10 మందికి జ్ఞానాన్ని పెంచే ఛానల్. అటువంటి జ్ఞానాన్ని పెంచుతున్నావు కాబట్టి, జ్ఞానోదయం కలిగిస్తున్నావు కాబట్టి, ఒక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై గురువే నమః అని చెప్పి నేను అందరూ పూజించి, నేను సబ్స్క్రైబ్ చేసి, నీకు లైక్ చేసి, నీకు కామెంట్ చేసి, వ్యూవర్షిప్ ఎంత ఉంది? మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నప్పుడు డబ్బులు నీకు ఇంకేమీ దొరకలేదా? విజయవాడలో ఇడ్లీలు, సాంబార్, ఏదైనా కారంపొడి ఏదైనా అమ్ముకోవచ్చే, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అవన్నీ పక్కన పెట్టి బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ కూడా ఇల్లీగల్ అయిన బినోమోల్ని వాటిని ప్రమోట్ చేస్తావు. నేను చెప్పను, నీ సబ్స్క్రైబర్ కింద కమెంట్ చేస్తారు చూడు, ఎంత కసిగా ఉన్నారంటే నీ మీద. ఎప్పుడు అన్వేషణ విఆర్ రాజా మీద చేస్తారా కమెంట్లతో విరుచుకు పడదామంత కసితో ఉన్నారు ఈ జనం. ఈయన అడగండి, చాలా స్మార్ట్ పీపుల్ అంటే వీడి దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉంటాయి. బెట్టింగ్ సొల్యూషన్ ఉంటుంది, ట్రేడింగ్ సొల్యూషన్ ఉంటుంది, బినోమో సొల్యూషన్, అన్ని సొల్యూషన్లు మన అయ్యగారి దగ్గర ఉంటాయి. మన అయ్యగారిని విచారించి ఎంత సంపాదించారు, లిక్విడ్ క్యాష్ ఎంత వచ్చింది, హవాలాలో ఎంత వచ్చింది, బినామీ అకౌంట్లలో ఎంత వచ్చింది, అదన్నీ తెలిస్తే మనోరు బండారం అయితే బయటపడుతుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పని ఇదిగో ఎప్పుడూ కిలకని నా అన్వేషణ నన్ను ఇప్పుడు ఎందుకు కిలికారు అంటే నువ్వు అర్థం చేసుకో. మారుతావు. లాస్ట్ ఇయర్ 41 రోజులు బయ్యాస్ అన్ని అదొని ఒక్కరినే అంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారు చోద్యం చూస్తున్నట్లా. వీడు అటు తిరిగి మా మీదకి వస్తాడే ఏదో ఒక రోజు, అప్పుడైనా సమాధానం చెప్పుకోవాలని ఆపాలి కదా. ఆడే పోతే పోనీ, మనకెందుకు? జనం ఎలా పోతే మాకెంత వాళ్ళు చస్తే ఏంటి, బతికితే ఏంటి, వాళ్ళు ఏమైనా మా అన్నదమ్ములా, మా అక్క చెల్లి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. వీఆర్ ఫ్యామిలీ అంటే మీ అమ్మకి ఇస్తావా బెట్టింగ్ యాప్, మీ అన్నయ్యకి ఇస్తావా, మీ పిల్లలకి ఇస్తావా బెట్టింగ్ యాప్ ఆడమని? నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క చెల్లి, మీరందరూ సేఫ్గా ఉండి 4 కోట్లలో లగ్జరీ కార్స్లో మీరు మటుకు తిరుగుతారు, కానీ నీ వీడియో చేసిన సబ్స్క్రైబర్ మటుకు సర్వనాశనం అయిపోవాలా? విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు.